ఓం శ్రీ గురువే నమః. ప్రబోధ తరంగాలు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి భావతరంగాలు. మానవాళికి మోక్ష సోపానాలు. నీవు చేయు దానము, యజ్ఞము, వేద పఠనము, తపస్సు అను 4 విధానముల వలన దేవుణ్ణి తెలియుటకు సాధ్యము కాదని భగవద్గీతలో భగవంతుడు మరియు పరమాత్మ తెలిపాడు. ఇంద్రియాగోచరుణ్ణి ఇంద్రియాతీతునివై గుర్తించాలి. జ్ఞానము తెలిసే కొద్దీ మనలో ఉన్న అజ్ఞానమెంతటిదో తెలియును. మనిషికి గృహము లాంటిదే జీవునికి శరీరము. పిందె కాయగా పండుగా మార్పు చెందినట్లు నీ శరీరము కూడా యవ్వన, కౌమార, వృద్ధాప్యములలో మార్పు చెందుచున్నది. చెట్టు ఆకు రంగు మారిపోయినట్లు నీ శరీరము కూడా వృద్ధాప్యములో రంగు మారిపోతుంది. నీవు జాగ్రత్త, స్వప్న, నిద్రయను 3 అవస్థలలో ఖైదీగా ఉన్నావు. నీవు స్థూల, సూక్ష్మ, కారణమనడి 3 వస్త్రముల మధ్య చుట్టబడి ఉన్నావు. ఆత్మ యోగ సాధనకు తప్ప మిగతా వ్రతక్రతువులకు, తపస్సులకు, వేద పారాయణకు మరి ఏ ఇతర ఆచరణకు తెలియదు. ఆత్మను తెలుసుకొన్నంత మాత్రముననే ముక్తి లేదు. కర్మ నాశనము అయినప్పుడే ముక్తి. అహమొక్కటియే కర్మరహితమునకు, కర్మసహితమునకు కారణము. మనస్సొక్కటియే గుణరహితమునకు, గుణసహితమునకు కారణము.